క్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈరోజు మరి ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉన్నాం. మరి ఫాదర్స్ డే, మదర్స్ డే చేస్తున్నారు కాబట్టి ఫాదర్స్ డే చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పుకోవడానికి రోజులు కానీ ఆచరించడానికి చాలా దూరంగా ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. దేవుడు మరి ఈ రోజున మనకు అందిస్తున్న వాటిని తండ్రి ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తమ ప్రేమించు వారిని, తన కన్న బిడ్డలను దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆశపడతాడు. కానీ తండ్రి యొక్క మాటను వినేవారు, తల్లి మాట వినేవారు, తిరుగుబాటు చేసేవాడు ఎక్కువైపోయాడు. వినకుండా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు. మరి తల్లిదండ్రులు కుమారుల ఎడల, కుమార్తెలు ఎంతో శ్రద్ధ కలిగి పెంచుతారు. అందుకే దేవుడు కూడా మనల్ని చూస్తూనే ఉన్నాడు, చూస్తూ మనందరినీ కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. సో ఈ పరీక్షలో మనం నెగ్గాలి, పాస్ అవ్వాలి. సో అంటే భూమి మీద నిలబడే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెంచి పోషించి వదిలేస్తారు. కానీ మన పరలోకమందున్న తండ్రి ఏం చేస్తారంటే మనల్ని పెంచి పోషించి పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో పాస్ అయితే ఆయనతో ఉంటాం, ఫెయిల్ అయితే ఆయనకి దూరంగా ఉంటాం. అది తండ్రి, పరలోక తండ్రి యొక్క ప్రేమ. భూమి తల్లిదండ్రుల గురించి చెప్పుకోవడానికి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ పరలోక తండ్రి గురించి మనం చెప్పాలంటే చాలా కొంచెమే ఉంటుంది. ఆ తండ్రి ప్రేమిస్తాడు, నువ్వు మంచి పనులు చేస్తే ప్రేమిస్తాడు. కొన్నిసార్లు దేవుడు దూరం వెళ్ళినా కానీ ఆయన ప్రేమిస్తాడు. ఎప్పుడు తిరిగి వస్తావని ఎదురు చూస్తాడు. కానీ నీ వయసు అయిపోయేసరికి ఇంకా నువ్వు సరైన ట్రాక్లో రాకపోతే తీసుకుని వెళ్ళి మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేస్తాడు. ఎక్కడ వేస్తాడు దేవుడు? మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేస్తాడు. అందుకే యెహోవా నా బలం అనే పాటలో ఒక చరణం బాగా ఆకట్టుకుంది. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నిరిగిన సర్వాధికారి, సర్వము నిరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అంటే దయగల వారిపై దయ చూపిస్తాడు, కఠినుల ఎడల వికటము చూపుతాడు. కానీ భూమి మీద మనుషులు ఈ యొక్క తండ్రి ప్రేమను ఆస్వాదించలేకపోతున్నారు. యేసు ప్రభువు ఎవరు ప్రార్థన చేస్తారంటే, తండ్రి నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో నీవు నాకు అప్పగించబడిన వారు కూడా మనతో ఉన్నట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన దేవుడు ఏం చేసేది మనందరికీ కూడా దేవుని యొక్క దత్తపుత్రం అయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. యాక్చువల్గా యేసు ప్రభువు కుమారుడుగా ఉంటే క్రైస్తవులందరినీ కూడా తన కుమారులుగా చేసుకోవడానికి దత్తపుత్రాత్మ ఆత్మను మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు. అంటే ఆయన దత్తత తీసుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన సృష్టించాడు అందరినీ కూడా, కానీ ఈజ్ టేకింగ్ బ్యాక్. సో ఈ విధంగా మనమందరం కూడా తండ్రి ప్రేమలో ఎదగాలి, తల్లిదండ్రుల మాట వినాలి. సామెతల గ్రంథంలో మనం చదువుతాం 1వ అధ్యాయంలో ఏంటంటే, మొదటి అధ్యాయంకి వచ్చేసరికి సామెతలో, నా కుమారుడా ఏం చేయాలి? నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. 1వ అధ్యాయంలో ఉందండి 8వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయు. తండ్రి మాట వినాలి,
ఉపదేశము వినాలి. వినకపోతే ఏమవుతుందంటే నష్టం కలుగుతూ ఉన్నది. తండ్రి మాట వినాలి, తల్లి మాటను త్రోసివేయకూడదు. తండ్రి ఏం చేస్తాడంటే చాలా సీరియస్ గా ఉంటుంది. ఉపదేశం అంటే మంచి విషయాలు నేర్పిస్తాడు, పిల్లలకి మంచి విషయాలు నేర్పిస్తాడు. వినకపోతే ఏం చేస్తాడంటే కఠినముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వింటే ప్రేమను చూపిస్తాడు, మీరు చెప్పిన మాట వింటే ప్రేమగా ఉంటాడు, వినకపోతే కఠినంగా ఉంటాడు. ఎందుకంటే ఇది వాక్యమే చెప్తూ ఉన్నది. నీ బాలులను శిక్షించుట మానుకొనకుమని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రతి పెట్టారా. అందుకే కొంతమంది తండ్రిని చూసినప్పుడు వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కొడుతూ ఏంటంటే ఇలా కొట్టేస్తున్నారు అనుకుంటారు. వాక్యం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథం 19:18 వచ్చినము, బుద్ధి వచ్చునని కుమారుని శిక్షించుము, అయితే వాడు చావలని కోరవద్దు. బుద్ధి వచ్చునని నీ కుమారుని ఏం చేయాలి? శిక్షించాలి. అంటే పిల్లల్ని టీచర్ కొడితే ఎందుకు కొట్టారని అని చెప్పేసి పేరెంట్స్ ఏం చేస్తారంటే టీచర్ మీద గొడవ వచ్చేస్తారు. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒకళ్ళు పొరపాటు ఇంటి పక్కన కొట్టిన ఊరుకో, ఎందుకంటే డిసిప్లినరీ యాక్షన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫర్బిడెన్ టు మై చిల్డ్రన్. నేను తప్ప వేరే వాళ్ళు నా పిల్లలకి డిసిప్లిన్ చెప్పకూడదు. ఆ సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం. మన పిల్లలు మాట అనకూడదు, ఒక దెబ్బ వేయకూడదు. వాడు నడిచే మార్గం వంకరగా ఉన్నా, వాడు బూతు మాటలు మాట్లాడి ఏం చేసినా అలా చూస్తూ ఊరుకుండా. ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలకి ఎంతమంది నీతి వాక్యాలు నేర్పుతూ ఉన్నారు, నీతి మాటలు నేర్పుతూ ఉన్నారు. వాళ్ళు ర్యాంకులకు మరి పడగలిగిపోతూ సమాజంలో ఉన్న నైతిక విలువలు మర్చిపోయి అనేక వ్యసనాలకు గురి అవుతూ ఉన్నారు. బాగా నడవలసిన త్రోవ నేర్పమంటే లోకం నడిచే త్రోవ చాలా నేర్పుతాం. మనం చిల్డ్రన్స్ డే చేస్తాం, ఫేర్వెల్ పార్టీ చేస్తాం, అన్ని చేస్తాం. ఫేర్వెల్ పార్టీ చూస్తే భయంకరంగా ఉంటుంది. ఆ రోజున వాడు చదివినటువంటి 10 సంవత్సరాల చదువుని ఆ రోజున వాడు ఏం చేస్తాడంటే ప్రదర్శిస్తాడు. నేనంటే ఏంటో చూడంటాడు లాస్ట్ రోజు ఫేర్వెల్ రోజున. అంటే పిల్లల యొక్క నైజం అది. ఒక్కొక్కడు ఒక్కొక్క వేషధారణ ఉంటాడు, ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే శిక్షా విధిలోనికి వచ్చేటువంటి పనులు. తండ్రి మాట వినకపోతే ఎంత నష్టమో పిల్లలు నేర్చుకోవాలి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించు. ఒకవేళ పిల్లోని వినకపోతే తండ్రి ఏం చేయాలి? నీ కుమారుడికి బుద్ధి వచ్చినని శిక్షించు. అంతేగాని చావాలని కోరుకో. కొంతమంది తల్లులు ఉన్నారు, పిల్లడికి దెబ్బ అయ్యో నా కొడుకును కొట్టేశావు, నువ్వు కొడుకుడు మనిషివేనా అని చెప్పేసి విలపించారు. ఏమి ఏడుస్తూ ఉంటే అడిగి చేస్తాడు, ఇంకా యాక్షన్ చేస్తా ఉంటాడు. సొసైటీలో జరిగేది ఇదే. పిల్లలకి ఏం తెలుసు అంటే నటించడం బాగా తెలుసు. అమ్మ దగ్గర అమ్మ కొడుకు లేక ఉంటాడు, డాడీ దగ్గర డాడీ కొడుకు లేక ఉంటాడు. అర్థమవుతుందా? అది ఆ నటన పసిగెత్తకపోతే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. పిల్లలు చిన్న వయసులో తెలియని వయసు కాబట్టి వాళ్ళు నటిస్తూ ఉంటారు. సో చాలా మంది పిల్లలకి వాళ్ళ మమ్మీ అంటే భయం ఉండదు, వాళ్ళ డాడీ అంటే భయం, కానీ ఆ టీచర్ అంటే భయం ఉండదు. మూడో భయం వచ్చేసేసి. సో ఆ విధంగా మనం కూడా ఒకసారి ఆలోచించాలి. శిక్ష అనేది పనిష్మెంట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, బట్ ఇట్ షుడ్ నాట్ బి హార్ష్. శిక్షించాలి కానీ అది చావాలని కోరుకోకూడదు. ఒక భార్య ఏం చేసిందంటే వాళ్ళ ఆయన క్యాబ్ డ్రైవర్, ఆయన డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు ఈమెకి ఒక వ్యక్తితో పరిచయం అయ్యింది. పరిచయం అయ్యేసరికి ఏం చేసిందంటే వాడికి 2 పిల్లలు, ఒక పాప ఉంది. పాప స్కూల్కి ఎక్కడికి చిన్న పిల్లడు. తన యొక్క మరి రహస్యమైనటువంటి స్నేహితుడు, రహస్యమైన వ్యక్తితో తన జీవితానికి అడ్డుగా వస్తున్న పిల్లడు తీసుకుని ఎలాగేసుకొని చంపేసి వాళ్ళ ఆయన ఫోన్ చేసి, ఏమండి మన పిల్లోడు మంచం మీద కింద పడిపోయి చనిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పి. అంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు అడ్డైపోయారు. అడ్డు వదిలించుకోవడానికి తల్లి వెనకాడడం లేదు, తల్లి వెనకాడడం లేదు.
ఇది మూర్ఖులైనటువంటి తల్లిదండ్రుల యొక్క విధానం. అందుకే ఆ ఎఫెసీయులు రాసిన లేఖ పౌలు గారు అంటారు, తల్లిదండ్రులారా మీ కుమారులకు కోపము రేపకుడి. వాడికి కూడా కోపం వస్తుందంట. ఎవరికి? పిల్లడు కూడా కోపం వస్తుంది. వాడు అడుగుతాడు, నన్ను ఎందుకు కొట్టావు అడుగుతాడు. అంటే వాళ్ళ కోపం రాదనుకుంటున్నా కానీ పిల్లలకి మహాకోపం అండి. వాళ్ళకి వచ్చిన కోపం పెద్దవాడు కూడా రాదు. అందుకే పౌలు గారు మాట్లాడిన మాట మామూలు మాటలు కాదు. చూడండి అక్కడ వాక్యం చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవునికి స్తోత్రం. ఏ శిక్షలో ఉండాలండి వాడు? వారి ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సో మనం ఏం చేస్తూ ఉన్నామంటే పిల్లలకి వాడి దేవుడి బోధ లేదు, దేవుని యొక్క శిక్షణ లేదు. ఆటోమేటిక్ వాడికి ఏమొస్తుందంటే వాడు టీవీకి అతుక్కుపోతాడు కాబట్టి ఆటిజం వస్తుంది. ఆటిజం వచ్చినడికి కోపం ఎక్కువ. వాడు ఎవరి మాట వేడు, నేను ఇంతే అంటాడు. వాడు నేను ఇంతే, ఇంకా అమ్మ మాట వేడు, నాన్న మాట వేడు. మరి ఎవరొచ్చి ఇలాగే చూస్తామంటాడు. సెల్ ఫోన్ లో చూస్తాడు, లేకపోతే టీవీలో చూస్తాడు, లేకపోతే కంప్యూటర్ లో ఉంటాడు. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ చిల్డ్రన్. అందుకే అయితే తల్లిదండ్రులు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. ఎలా పెంచాలి? ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తా చూడండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. పిల్ల ఏం చేయాలి? తల్లిదండ్రులకి విధేయుడిగా ఉండాలి. తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లలకు నష్టము. అందుకే సామెతల 20వ ఉంది, తన తల్లి నేను తండ్రి నేను ద్వేషించు వారి దీపము కాలు చీకటిలో ఆరిపోవును. ఎన్నో జీవితాలు ఆరిపోతూ ఉన్నాయి. వెలగవలసినటువంటి చిరుప్రాయములో జీవితాలు ఆరిపోతూ ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క మాటను వినకుండా వారి ఇష్టానుసారంగా జీవించి తల్లిదండ్రులకు లోబడక ప్రమాదాలకు గురవుతున్నారు. అనవసరమైనటువంటి ఘోరమైనటువంటి సతాను కార్యాలకు బానిసలైపోతూ ఉన్నారు. అందుకే తల్లిదండ్రులారా పిల్లలకు కోపం రేపొద్దు, ప్రభు యొక్క శిక్షణలో వారిని పెంచండి. తండ్రులారా పిల్లలారా ప్రభువు మాటకు హలో ఇక్కడ చూడండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనటువంటి. తల్లిదండ్రులు అంటే ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ ఉంటారు. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వరం చెప్తారు. అంటే గురువు అంటే దేవుడి పేరు. అక్కడ దేవుడు అన్నావు కాబట్టి నువ్వు మరి ఆ దేవుడిగా చూడాలి కదా. అంతే ఒక టీచర్ కొట్టిందని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నదని చెప్పేసి ఆ టీచర్ని కిడ్నాప్ చేయడం, కొట్టడం, తిట్టడం, జైల్లో పెట్టడం, చంపేయడం దారుణంగా జరుగుతూ ఉన్నది టీచర్ల మీద. అలాంటి నష్టము ఈ రోజున సమాజంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటల్లో దేవుని యొక్క వాక్యములో పిల్లల్ని పెంచేవారిగా ఉండాలి. అయితే ఏమి జరుగుతుందంటే ఇంకొక వాక్యం ఉంది సామెతల 17వ అధ్యాయంలో 25వ వచనం. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తీర్చును. ఈ ఫూలిష్ చైల్డ్ ఏం కలిగిస్తాడు? దుఃఖాన్ని కలిగిస్తాడు. తన్ను కనిన దానికి అట్టి వాడు బాధ కలుగజేయును. శిక్షించకపోతే వాడికి వాడేం చేస్తాడు? మనకి దుఃఖము కలిగిస్తాడు, లేకపోతే సిగ్గు కలిగిస్తాడు, అవమానాన్ని తీసుకొస్తాడు. కాబట్టి పెంచే విషయంలో ఇచ్చే విషయంలో లోపం ఉండొచ్చు, కానీ పెంచే విషయంలో లోపం ఉంటే వాడికి మాత్రం దానికి తగిన ఫలము మనం అనుభవించక తప్పదు. బ్రొక్కై వానిదే బొక్కై, వంగనిదే బ్రానై వంగన. వంచాలి. యు హావ్ టు బెండ్ డౌన్ యువర్ చిల్డ్రన్ టు నీల్ డౌన్ టు ఒబే యువర్ వర్డ్స్. టీచర్స్ తల్లిదండ్రుల మాట వినాలి, టీచర్ మాట వినాలి, పెద్దల మాట వినాలి. ఆ ట్రైనింగ్ లో పిల్లలు ఉంటేనే కానీ వాళ్ళు ఈ రోజుల్లో మరి ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించడం చాలా కష్టమండి. అందుకే మరి
వాక్యం ఏం చెబుతుందంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనంలో తన తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయువాడు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయువాడు. ఈ వాక్యం చాలా ప్రివలెంట్ అండి. ఇది ప్రివలెంట్ ఈ రోజులో మన సమాజంలో చూస్తున్నది ఇదే. ఏ కొడుకు తన తండ్రిని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, కొడుకు ప్రయోజకుడైన తర్వాత భార్యకి అంటు కట్టుకుని ఉంటాడు, తండ్రిని మర్చిపోతాడు, తల్లిని మర్చిపోతాడు. ఒకవేళ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తాడు. రీసెంట్లీ రెడ్డి స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తికి ఒక కొడుకు ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, బాగా సెటిల్ అయ్యాడు. వాళ్ళ డాడీకి బాగలేదని ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు, డబ్బులు పంపిస్తున్నారు, మీరు ట్రీట్మెంట్ చేయించండి అన్నాడు. అప్పుడు వాళ్ళ డాడీకి చాలా బాధేసింది. ఒంటరిగా ఉన్న నాతో మాట్లాడి నా కొడుక్కి ఒక నిమిషం కూడా లేదా అని బాధపడి ఏం చేశాడు, తన యొక్క ధనాన్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ఎంత అవుతుందో అంత పే చేసేసాడు. తను చచ్చిపోతే ఫ్యూనరల్కి ఎంత ఖర్చు అవుతుందో, బరియల్గా భూస్థాపితకారికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని పే చేసేసాడు. మోసేవారికి అర్థమైందా, మోసేవారికి పే చేసేసాడు. ఇంటి దగ్గర ఉన్న వాడికి మొత్తం అప్పులు తీర్చేసాడు. మిగిలిన ధనాన్ని ఒకవేళ నేను చచ్చిపోయిన తర్వాత నా కుమారుడు తిరిగి వస్తే ఆ ఫ్లైట్ ఛార్జెస్ అని చెప్పేసి మిగిలిన దాన్ని కవర్లో పెట్టించారు. తర్వాత మీ డాడీ బాగా సీరియస్ కండిషన్లో ఉన్నారు, కొడుకు ఫోన్ చేశారు, నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, నేను రావడానికి 1 వీక్ పడబడుతున్నాను. ఆ తండ్రి హృదయం కన్నీరు మున్నీరు అయిపోయి ఆ తండ్రి ప్రాణాలు విడిస్తే మీ తండ్రి చనిపోయాడు అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత మోషనల్ డబ్బులు ఇవ్వబోతున్నాడు. అయ్యా మాకు డబ్బులు ఇచ్చేసారు, కాటి కాపులు కాల్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వబోతుంది. అయ్యా మాకు ఇచ్చేసారయ్యా, హాస్పిటల్కి వెళ్ళి బిల్ పే చేద్దాం అనుకున్నాను, అయ్యా పేమెంట్ ఇస్ డన్ అన్న. తర్వాత అక్కడ ఒక పెద్ద మనిషి వచ్చి, అయ్యా మీ డాడీ నీకు ఇమ్మన్నారు కావాలన్నా. తీసి చూస్తే, నాయనా నీకు నాతో మాట్లాడడానికి టైం లేదు, నన్ను చూడడానికి నీకు సమయం లేదు, నువ్వు ధనాపేక్షలో ధనమును సంపాదించడంలో తండ్రికి ప్రేమను చూపించలేకపోయావు. నన్ను చూడడానికి కూడా వచ్చినప్పుడు నీ డబ్బులు అవుతుంది కదా అయినా, నీ ఖర్చు అవుతుంది కదా, అందుకే నీకు బాధగా ఉండకూడదని, నీ ధనం పోకూడదని నీ ఫ్లైట్ ఛార్జెస్ కూడా నీ కవర్లో నీ కోసం దాచాను అయినా, తీసుకో అని చెప్పి దాంట్లో లెటర్ రాసి సంతకం పెట్టాడు. ఇదే నీ తండ్రి ప్రేమ అంటే. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ వాక్యం ఏమందంటే తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి ఒక తరము కలదు. ఆ తరములో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఈ విధంగా కొడుకు చేసిన పనికి తండ్రి ఏం చేశాడంటే 4 రోజులు బ్రతకాల్సిన తండ్రి వెంటనే చనిపోయాడు. ఈ విధంగా మా పిల్లోడు స్వీట్ అడిగాడని మనం స్వీట్ కొనిస్తాం, చికెన్ అడిగాడని చికెన్ కొనిస్తాం. రేపు పొద్దునాడు ఏమడుగుతాడంటే నా వాటా ఎంత వస్తుందో ఇచ్చే అంటాడు. ఏమంటాడండి, చికెన్ అడిగినప్పుడు ఇచ్చాం, కేక్ అడిగినప్పుడు ఇచ్చాం, బటర్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. సో వాడు ఆటోమేటిక్లీ కమ్స్ టు ఏ స్టేజ్, ఒక 16, 17, 18కి వచ్చేసరికి వాడు ఎలా ఉంటాడంటే విప్లవకారుడుగా ఉంటాడు. ఎవరి మాట వినడు, వెరీ డేంజరస్ పర్సన్ వాడు. అదొక 10th అవడం వాడు ఏమవుతాడంటే అడిగి కొమ్ములు వచ్చేస్తాయి. ఆకాశంలో ఉన్న పక్షులకి రెక్కలు ఏం చేస్తాయి, భూమి మీద ఆగు. అలాగే 10th క్లాస్ అంటే భూమి మీద నిలవడు, ఇది గాల్లో వెళ్ళిపోతా ఉంటాడు. ఏంటి, బైక్ కొనాలి, వాడి కారు కొనాలి, వాడికి మంచి ఏసీ కావాలి, ఒక మంచి ఇల్లు కట్టాలి అని చెప్పేసి ఈ విధంగా వాడి యొక్క కోరికలు ఉంటాయి. అలాంటి కొడుకునే మనం చూస్తామండి. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 12వ వచనం చూడండి.
వారిలో చిన్నవాడు, లోకాసువార్త 15 వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తి పంచి పెట్టెను. ఇద్దరు కొడుకులు ఉంటే చిన్నోడు వచ్చి అడిగాడు, పెద్దోడు అడగలేదు. గివ్ మై షేర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఇచ్చేసాడు. సో ఇస్తే వాడేం చేశాడు, అక్కడ 14 వచ్చింది, అదంతా ఇవి ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు 3వ వచ్చింది 11వ వచ్చింది. కొన్ని దినమైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశం ప్రయాణం అయిపోయి అతను తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. తండ్రి ఏమిచ్చాడు, ఆస్తి ఇస్తే వీడు పాడు చేశాడు. అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరెను. అంటే ఇప్పుడు అయిపోయింది, లాసాడు జల్సాడు, అంత డబ్బంతా కూడా ఖర్చు పెట్టేసేసాడు. పరిస్థితి ఏమిటి, తినడానికి ఏమీ లేదు, తాగడానికి లేదు, తినడానికి లేదు. సో దేర్ఫోర్ ఎక్కడికి వెళ్ళాడంటే ఒక పందులు పెంచుతున్నటువంటి అతని దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర పని ఏమన్నదంటే నా పందుల్ని మేపమన్నాడు. అక్కడ రియలైజేషన్ స్టార్ట్ అయిందండి. అంతా అయిపోయింది కదా. మనకు కూడా క్రైస్తవులు కూడా ఎలా ఉంటుందంటే వయసులో ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు వాళ్ళు ధనం ఉన్నప్పుడు దేవుడి దగ్గర రా, అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు 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 అంటారు. వీడికి చిన్న కుమారుడికి క్రైస్తవులకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి. ఏంటంటే వీడు అంతా అయిపోయిందా దేవుడి దగ్గరికి వచ్చారు, వాళ్ళు కూడా అంతా అయిపోయిందా దేవుడి దగ్గరికి వస్తారు. They will dedicate 24 hours of time after retirement, not before retirement. అర్థమైందా? వయసు అయిపోయిన తర్వాత, ఉద్యోగం అయిపోయిన తర్వాత కంప్లీట్ గా సేవ చేస్తాను, సేవ సమర్పించుకుని వచ్చేటువంటి వాడు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా వీడికి అంతా అయిపోయింది, రియలైజేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు అనుకున్నాడు, ఓకే ఇప్పుడైనా నేను నా తండ్రి ఈ మాట వినలేదు రియలైజ్ అవుతున్నాడు. 18వ వచనంలో, ఆ లోకాసువార్త 15 వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారులని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుననుకొని లేచి తన తండ్రి యొద్దకు వెళ్ళాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏంటి, రియలైజ్ అయ్యి ఎక్కడ వెళ్ళాలంటే నీ యొక్క కుమారులో ఒకరిగా కాకుండా నీ పని వారిలో ఒకరిగా నన్ను ఉంచుకోమన్నాడు. తప్పు చేశాడండి పిల్లోడు, తప్పు చేశాడు. తండ్రి ద్వేషించడు, తిరస్కరించడు. పిల్లలు అర్థం చేసుకోవాలి తండ్రి ప్రేమను. తండ్రి ద్వేషించాడంటే నువ్వు తప్పు చేసావని, ఇది శిక్షించాడంటే నువ్వు తప్పు చేసావని, ఏదో చేయడానికి చేసావని. తండ్రి మాట వినాలి, తల్లి మాట శ్రద్ధగా వినాలి. ఇద్దరి మాట వినాలి, ఒక మాట ఇంకో మాట వినాలి కాదు, ఇద్దరి మాట వినాలి. తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి. అప్పుడు కానీ పిల్లలు అనుకుంటారు మా డాడీకి నేనంటే ఇష్టం లేదు, మా మమ్మీకే నేనంటే ఇష్టం అనుకుంటారు. కొన్నిసార్లు మా మమ్మీకి నేనంటే ఇష్టం, మా డాడీకి ఇష్టం అనుకుంటారు. కానీ తల్లికైనా తండ్రికైనా పిల్లలంటే ప్రాణం. అందుకే 20వ వచనం చూడండి, 15-20లో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మీద పడి ముద్దు పెట్టుకొనెను. సో ఫాదర్ ran, not the son. కొడుకు పరిగెత్తుకుని రాలేదు, తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడు. అంటే ఎంతో ఆతృతతో కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి. అంటే తండ్రి ప్రేమ, కొడుకు ప్రేమ తగ్గిపోయింది, కానీ తండ్రి ప్రేమలో మార్పు లేదు. తండ్రి ఫ్రమ్ ద డే వన్ హీ లెఫ్ట్ ద హౌస్, ఇల్లు విడిచిపెట్టిన రోజు నుంచి వాడు వచ్చి అంతవరకు కూడా ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తండ్రి ప్రేమ ఎలాంటిదంటే ఎదురు చూసే ప్రేమ అండి, ఎదురు చూసే ప్రేమ. అంటే పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, వేదన పడిపోతూ ఉన్నాడు తండ్రి. ఇంకా కొడుకుని దూరంగా ఉన్న కొడుకుని చూశాడు. అక్కడ పనివాడు చూడలేదు, అక్కడ పనివాడు చూడలేదు, ఇంకెవరో చూడలేదు, బట్ అంటే తండ్రే చూశాడు. అంటే తండ్రి ఫస్ట్ చూశాడు కాబట్టి తండ్రి ప్రేమ గొప్పది అని
మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డలారా, ఆ తండ్రి ప్రేమను ఆయన పరిగెత్తుకుని వెళ్ళి కొడుకుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత చూడండి, అంటే 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడు కాననేను. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఇక ఈ యొక్క పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, ఫర్గివ్నెస్ అడుగుతున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు తండ్రిని. తండ్రి, క్షమించు నాయనా, నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను, క్షమించు అని ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాడు. 24వ వచనం చూడండి, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడే వీళ్ళు ఆనందంలో ఉన్నప్పుడే పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు వచ్చి ఏమంటున్నాడు, వాడు వచ్చి ఇంటి దగ్గర ఒక వెరైటీ సౌండ్, మాటలు సందడిగా ఉండి ఏంటా ఈ సౌండ్ అనుకున్నాడు. 26 వచ్చింది, అక్కడ ఉన్నాడు ఒక దాసుని పిలిచి, ఏమి జరుగుతుంది అంటే, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అని చెప్పాడు. అతడు సురక్షితంగా వచ్చాడు కాబట్టి నీ తండ్రి విందు చేస్తున్నాడు అన్నాడు. అయితే అతను కోపడి లోపలికి వెళ్ళలేకపోయాడు. కానీ వెళ్ళలేదు. పెద్ద కొడుకు చూడండి, అన్నదమ్ముల మీద ఎంత విభేదాలు ఉంటాయో. అంటే కొడుకు వచ్చి చెప్పి తండ్రి విందు చేస్తుంటే పెద్ద కొడుకు వెంటనే లోనికి వెళ్ళలేదండి, బయట ఆగిపోయాడు. అయితే అతడు కోపం, 28వ వచనం, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. రెండో కొడుకు, నాయన రారా అని చెప్పేసి లోనకి తీసుకువెళ్ళాడు. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను నిన్ను సేవించున్నాను, నీ ఆజ్ఞ ఎప్పుడు మీరు లేదు, ఆయన నా స్నేహితులతో సంతోషపడి నాకు ఎన్నడూ ఒక మేకపిల్లను కూడా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేసలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీరి కొరకు కురవినతో వధించి అని చెప్పాడు. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవై మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిన, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పి. అంటే ఈ మాటలు అర్థం ఏంటి? ఒక కుటుంబాన్ని ఐకమత్యంగా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక తండ్రి కుటుంబాన్ని, అనాథముల్ని, బిడ్డలిద్దరిని వేరు చేసేవాడికి కాకుండా కుటుంబాన్ని కలిపేవారిగా తల్లిదండ్రులు ఉండాలి. అందుకే తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, నాదంతా కూడా నీదే కదా అని చెప్పేసి కుటుంబాన్ని ఐక్యపరుస్తున్నాడండి. పరలోక తండ్రి కూడా భూమి మీద ఏ ఒక్కరు నశించిపోకూడదని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే మనందరి కొరకు ఆయన పాటుపడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు తన ప్రాణంగా పెట్టాడు మనల్ని ప్రేమించి. who can sacrifice the life? ఎవరు ప్రాణం పెట్టగలరు? ఎవరు ప్రాణం ఇవ్వగలరు? ఎవరు ప్రాణం ఇవ్వగలరు? ఎవరు ప్రాణం పెట్టగలరు అంటే పరలోకమందున్న తండ్రి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం మనకి ఎలాంటి ఇస్తాడో, ఏది మనం అడిగితే పరలోకమందున్న తండ్రి మనకి మంచి ఈవులను ఇస్తారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనము సత్క్రియల ద్వారా మనం ఏం చేయాలండి? దేవుని మహిమపరచాలి. 8వ వచనం చూడండి, మత్తయి 6:8, 5:8, 6:8. మీరు మీ తండ్రి అడగక మునిపే మీకు అక్కరగా ఆయనకి తెలియను. అంటే పిల్లలు అడగక మునిపే తండ్రికి తెలుసు పిల్లలకి ఏమి కావాలి. దాన్ని ఇవ్వడానికి తండ్రి ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయడానికి గదిలోనికి వెళ్ళినప్పుడు మనమందరం కూడా తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు రహస్యమందు చూసి తండ్రి నీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఏం చేయాలి చెప్పండి?
ప్రేయర్ ఏం చేయాలి? ఎలా చేయాలి? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలి. బిడ్డ ఎవరు ప్రార్థన చేయాలమ్మా? రహస్యమందున్న తండ్రికి, నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఈ విధంగా అంటే పిల్లల యొక్క క్రియలు, మన క్రియలు, మనం అందరం కూడా పెద్దవాళ్ళం అందరము కూడా మన క్రియలు మనుషులు ఎదుట ప్రకాశపరచుగా చేయాలి. అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతూ ఉన్నది. కాబట్టి మనము అడుగు వాటి కంటే కూడా దేవుడు శ్రేష్టమైనవి మనకి ఇచ్చిన వాక్యం చెప్తూ ఉన్నది. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కర ఉన్నవేవో ఆయనకి తెలియదు. దేర్ఫోర్ whether you ask or not, you be obedient. తండ్రికి లోబడి ఉండడం నేర్చుకుంటే దేవుడు మనకి ఏమి కావాలో అన్ని కూడా దయచేస్తాడు. కాబట్టి దేవునికి శరణ్రోధం. ప్రతి తండ్రి తల్లి తన బిడ్డల కొరకు రోధించే వారిగా ఉండాలి. యోగు కూడా తన పిల్లల కొరకు ప్రతి ఉదయం కూడా లేచి బలులు అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆ విధంగా తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, పిల్లల యొక్క జీవితాలు కట్టేవారిగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.